మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయం మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ అన్నాని స్త్రీ కనపడుతుంది. ఆమె దైవజనుడితో మాట్లాడుతూ అంటూ ఉంది, ప్రార్థించిన స్త్రీని నేనే అని ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు ఈ మాట ఆమె చెప్పిందంటే, ఆమె సంతానము లేక బాధపడుతున్నప్పుడు షిలోహు మందిరములోనికి వచ్చి మనోదుఖముతో బహు నిట్టూర్పు విడిచుచు ప్రార్థిస్తున్న దేవునికి, నాకు సంతానము దయచేయనని బ్రతిమాలుకుంటూ ఉంది. ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. అంతటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆమె చేస్తూ ఉంది. అక్కడున్న దైవజనుడు ఆమెను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. పెదవులు కదులుతున్నాయి, ఆమె స్వరం వినబడటం లేదు. అప్పుడు ప్రవక్త అంటూ ఉన్నాడు, అమ్మా, నువ్వు ఎందాక మత్తురాలవై ఉంటావు అని అడిగినప్పుడు ఆమె అంటూ ఉంది, నాయనా, నేను మత్తురాలను కాదు, నాకు కలిగిన ఈ యొక్క వేదనను బట్టి నా సమస్య ఆయన సన్నిధిలోని చెప్పుకొని కన్నీరు కారుస్తూ ఉన్నాను. మనోదుఖముతో నేను ఉన్నాను, నిట్టూర్పు విడిచుచున్నాను అని తన వేదనంతా కూడా దైవజనుతో పంచుకుంది. వెంటనే దైవజనుడు అంటూ ఉన్నాడు, అమ్మా, నీవు చేసిన మనవి ఇశ్రాయేలు దేవుడు విన్నారు. ఆయన నీకు సంపూర్ణముగా సంతానమిచ్చి నిన్ను దీవిస్తారని ఆయన దీవించాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఆమెను దైవజనుడు గద్దించినప్పుడు ఆమె కోపపడలేదు, వ్యతిరేకించలేదు, ఎటువంటి నిర్లక్ష్యము చూపకుండా తగ్గించుకొని విధేయత కలిగి సమాధానం ఇచ్చింది. ఆ యొక్క విధేయతే ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించారు, గొప్ప సంతానమును అనుగ్రహించారు. అదే మాట దైవజనుడితో తన సంతానమును తీసుకుని వెళ్ళి సమూయేలుని కుమారుణ్ణి దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా ఆమె అంటూ ఉంది, దైవజనుడా, ఆనాడు ప్రార్థించిన స్త్రీని నేనే అని చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆనందించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థననే జీవితం మనం కలిగి ఉన్నామా? చాలామంది ప్రార్థన చేయటానికి ఎన్నో సాకులు చెబుతూ ఉంటారు, ఖాళీ లేదంటూ ఉంటారు, నిర్లక్ష్యము చూపుతారు, గనుక కార్యాలు పొందలేకపోవచ్చు ఉన్నారు. ప్రార్థనని ఆయుధమును ధరించుకుని ఆయన సన్నిధిలో సమర్పణ కలిగి బ్రతికితే ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన తీర్చగల సమర్థుడు గనుక ప్రార్థించి బిడ్డలుగా మారదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయం అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. అన్నా ప్రార్థన నీ సింహాసనం కదిలించింది. ఘనమైన కార్యము చేసి తన గొడ్రాలు తనము తీసివేసి షిలోహు మందిరములో ఒక గొప్ప పరిసరి చేసి బిడ్డగా సమూయేలుని మీరు ఇచ్చారు. నాయనా, దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు న్యాయాధిపతిగా నీ సన్నిధానములో జీవించారు నాయన. అటువంటి బిడ్డను మీరు ఇచ్చారు ఆమెకు. కారణం ప్రార్థన. ఆమె వేదన మీరు చూశారు. మా జీవితాల్లో కూడా విజ్ఞాపన చేయవారుగా, ప్రార్థించేవారుగా
లోబడి జీవించు భాగ్యం అందరికీ దయచేయమని, ప్రతి సమస్యను విడిపించండి. ఎవరే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.